హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 47 అండ్ 48 అప్డేట్ చూసేద్దాం. ఎందుకంటే ఈ 2 ఎపిసోడ్స్ కలిపి చేస్తున్నాను డ్యూ టు రెయిన్స్. ముంతాజ్ అనే తుఫాన్ వలన సో మొత్తం పవర్ కట్స్ చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల 2 ఎపిసోడ్స్ కలిపి చేసేస్తున్నాను అనమాట. ట్రై టు అండర్స్టాండ్. జెండాలే అజెండా ఈ టాస్క్ లో ఏంటంటే ఒక మడ్ పిట్ లాగా ఉంటది. అందులో 2 టీంలు ఏవైతే ఉన్నాయో సంజన సైలెన్సర్ అండ్ మాస్ మాధురి ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీమ్స్ పార్టిసిపేట్ చేయాలి. సో సంజన గారి టీమ్స్ కొంచెం కొంచెం స్ట్రాంగ్ కాబట్టి అందులోంచి గౌరవ్ అండ్ నిఖిల్ అనుకుంటా వచ్చారు. సో వాళ్ళిద్దరూ కంపారిటివ్లీ రిమైనింగ్ ఇమాన్యుయల్ అండ్ డెమాన్తో పోల్చుకుంటే కనుక వాళ్ళు స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు గెలవడం జరిగింది సంజన టీము. సుమన్ శెట్టి గారి కెప్టెన్సీ టైంలో వాష్రూమ్ సరిగ్గా క్లీనింగ్గా లేదని చెప్పి సంజన గారు పెద్ద ఇష్యూ చేయడం జరిగింది. ఇష్యూ ఏంటంటే కంప్లీట్గా హౌస్లోకి తీసుకొచ్చి హౌస్లోకి డస్ట్బిన్ తీసుకొచ్చి వాష్రూమ్లో ఉంది దాంట్లోంచి ర్యాపర్ తీసి ఇసిరేసి ఇట్లా యాటిట్యూడ్ చూపించారు. అది తప్పు. ఖచ్చితంగా నాగార్జున గారి క్లాస్ పీక్తారు ఆవిడకి. ఎందుకంటే ఓవర్ యాటిట్యూడ్ అనేది చూపించడం కూడా ఇప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. అది అర్థం చేసుకోకుండా సంజన గారు ఎప్పుడు పడితేప్పుడు రాంగ్ స్టేట్మెంట్స్ నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతుంటారు. టాస్క్ లో డిమాన్ కి రీతుకి హౌస్ లో గొడవ జరుగుతుంది. చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే స్కిట్ లో దొంగల్ని పట్టుకోండి అనే ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. అందులో రీతు డిమాన్ కి సపోర్ట్ చేయలేదు. డిమాండ్ చాలా హర్ట్ అయిపోయాడు. ఆ మనీని అందరికి ఇవ్వకుండా నాకు ఇచ్చుంటే నేను కంటెండర్ అయ్యేవాడిని కదా. ఏదైనా సరే రీతు తీసుకున్న డెసిషన్ కి గౌరవించాలి. మనం ఒకవేళ ఒక వ్యక్తిని అభిమానిస్తే గనక ఎదుటి వ్యక్తి ఏం చేసినా సరే మనం గౌరవించడం అనేది మన బాధ్యత. సో రీతు ఆ విషయంలో తన డెసిషన్ తను తీసుకుంటే డిమాండ్ అపార్థం చేసుకున్నాడు. అపార్థం చేసుకోకుండా తనని హర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫిజికల్లీ కాదు, మోరల్లీ అండ్ వర్డ్స్ పరంగా తనని హర్ట్ చేయడం జరిగింది. అది కరెక్ట్ కాదు. అసలు డిమాండ్ ఖచ్చితంగా రియలైజ్ అవుతాడు. నాగార్జున గారు డిమాండ్ అండ్ రీతుని కన్ఫెషన్ రూమ్ లో పిలిచి క్లాస్ పీకడం జరిగింది. మీ ఇద్దరు క్లారిటీ తెచ్చుకోండి. హౌస్ లో ఏం జరుగుతుంది మీ ఇద్దరు గురించి, మీ ఇద్దరికి క్లారిటీ లేదు. ఒక క్లారిటీ తెచ్చుకొని ఆడితే మీ గేమ్ డెవలప్ అవ్వచ్చు అని చెప్పి డిమాండ్ అండ్ రీతు నాగార్జున గారి క్లాస్ పీకడం జరిగింది. డిమాండ్ దానికి ఒక క్లారిటీ ఇచ్చాడు. సార్ నేను కంఫర్ట్ జోన్ లో ఉన్నాను, నేను ఎలాంటి ప్రాబ్లం ఏమీ లేదని చెప్పి డిమాండ్ క్లారిటీ ఇచ్చాడు. రీతు అయితే ఫుల్ క్లారిటీ. మనందరికీ తెలిసిందే రీతు ఎందుకంటే ఏ సిచ్యువేషన్ లో ఎలా చేయాలి, ఎలా బిహేవ్ చేయాలన్నది రీతు చాలా క్లారిటీ ఉంది. రియల్ లైఫ్ లో కూడా తను ఆటుపోట్లు అనేది చూసింది కాబట్టి తను షీ కెన్ హ్యాండిల్. బట్ డిమాండ్ విషయంలోనే కొద్దిగా చూసుకోవాలి. ఎందుకంటే డిమాండ్ చాలా ఇన్నోసెంట్ లా అనిపిస్తున్నాడు. ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేసే టైం అయితే దగ్గరకు వచ్చింది డిమాండ్. బిగ్ బాస్ అయితే 2 వ్యక్తులను పంపించాడు. 2 పోలీస్ వేషంలో వచ్చి సైలెన్స్ సంజన నుండి మాస్ మాధురిని పట్టుకోవాలని చెప్పారు. సో అక్కడ ఒక టాస్క్ లాగా జరిగి వాళ్ళేమో ఆ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దొంగలకు ఆఫర్లు ఇచ్చుకుంటూ మీరు కెప్టెన్సీ కంటెంట్ అవ్వాలంటే కనుక ఆ 2 దొంగలు మాకు చూపిస్తే మీకు కెప్టెన్సీ కంటెంట్ ఛాన్స్ ఇస్తాం, డైరెక్ట్ గా మీరు అవ్వచ్చు అని చెప్పి కొంచెం వాళ్ళని దూవి ఇచ్చేసి కవ్వించి అట్లా చేయడం జరిగింది. రీతు అయితే చెప్పేసింది. రీతు సగం చెప్పింది. నెక్స్ట్ తనుజ మాత్రం ఫుల్ గా చెప్పేసింది ఎవరేంటి అన్నది. సంజనాని పట్టించేసింది తనుజ. ఫైనల్లీ పోలీస్ ఆఫీసర్స్ సంజన గారిని పట్టుకున్నారు. తనుజ కెప్టెన్సీ కంటెండర్ అయింది. సో హౌస్ లో ఈ వారం టాస్క్లు సరిగ్గా పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే ఎవరి హెల్త్లు సరిగ్గా లేవు, కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి డ్యూ టు క్లైమేట్ చేంజెస్. ఆయిషాకి టైఫాయిడ్ అండ్ మలేరియా కొంచెం పాజిటివ్ రావడం వలన ఆయిషా హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. వెళ్ళిపోయింది కూడాను. సో ఇంకా అందుకనే హౌస్లో కూడా ఎలాంటి కష్టమైన టాస్క్లు కానీ ఏమి పెట్టుకోవట్లేదు. సో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి బిగ్ బాస్ కొంచెం అంతంత మాత్రానే ఈ వారం గడిపించేటట్టున్నాడు. బిగ్ బాస్ క్యాష్ టాస్క్ ఏదైతే ఉందో అందులో రీతు ప్రాపర్గా తనకు నచ్చినట్టు ఆడుకుంది. మిగతా వాళ్ళు ఎవరికి నచ్చినట్టు ఆడుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాధురి గారు హర్ట్ అయ్యారు. మాధురి గారు హర్ట్ అయ్యి కొన్ని వర్డ్స్ అయితే లూజ్ అవడం జరిగింది. బయట అయి ఉంటే నేలకేసి కొడతాను, జుట్టు పెట్టుకు లాగుతాను, ఇలాంటి వర్డ్స్ అనేవి మాధురి గారు యూజ్ చేశారు. దానికి నాగార్జున గారు మాత్రం ఖచ్చితంగా సమాధానం ఇస్తారు ఆవిడికి. ఎందుకంటే అందరూ మనలాంటి వ్యక్తులే. బయట మనం తోపులు అయితే కనుక బయట చూసుకోవాలి, కానీ ఇక్కడ మాత్రం అలా చేయకూడదు. ఆవిడకి ఆ విషయం క్లారిటీగా తెలియట్లేదు. ఖచ్చితంగా ఆవిడ నేర్చుకోవాలి. ఇదే బిహేవియర్ కనుక బయట ఉంటే కనుక జీవితంలో చాలా తప్పులు ఆవిడ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో రీతు చాలా ప్రాపర్ గా డిఫెండ్ చేసుకుంది. రీతునే అన్నారు ఇండైరెక్ట్ గా అని మాధురి గారు తెలుస్తుంది. ఇక్కడ పక్క బెడ్ లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళు మన ఫేవరెట్స్ పక్కన ఉండేటప్పుడు మనం వేరే వాళ్ళకి కౌంటర్ ఇస్తామంటే ఎదుటి వ్యక్తికి ఈజీగా అర్థమైపోతుంది ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో మనం అన్నాం, ఎవరి కోసం అన్నాం అన్నది. సో ఆ విషయం రీతు ఇమీడియట్ గా క్యాచ్ చేసి గట్టిగా పీకడం జరిగింది మాధురి గారిని. ఏదైనా సరే ఆవిడకి అర్థం కావట్లేదండి. ఆవిడ పవర్ ఏంటో చూపిద్దామని చూస్తున్నారు. అక్కడ గేమ్ ఆడడానికి వెళ్ళారు మీరు.
పవర్ని చూపించుకోవడానికి కాదు, కంపారిటివ్లీ మీకంటే చాలా పవర్ఫుల్ పర్సన్స్ ఉన్నారు లోపల. మాధురి గారికి ఇది అర్థం అవుతుందో లేదో తెలియట్లేదు. నోరు ఎంత పడితే అంత పారేసుకుంటుంది సంజన గారి మీద కానీ, లేకపోతే కళ్యాణ్ మీద కానీ. అది రాంగ్ స్టేట్మెంట్స్. అలేకే చిట్టి పికిల్స్, రమ్య వేస్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టే. ఆమె అసలు హౌస్లో ఉన్న ఆమె ప్రెజెన్స్ అయితే కనిపించట్లేదు. ఆవిడ అటెండెన్స్ ఎక్కడ మిస్ అయిపోయినట్టుంది. ఆ అటెండెన్స్ ఫైల్ ఆవిడ ఫైండ్ చేస్తే కనుక ఆడియన్స్కి కనిపిస్తుంది ఆవిడ వేస్ట్. లేకపోతే బయటకు వచ్చేస్తే చాలా తొందరగా బయటకు వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆడియన్స్. ఇది ఏదైనా సరే ఖచ్చితంగా బ్యాక్ ఆఫ్ మైండ్ రన్ అవుతూ ఉంటుంది ఈవిడ చేసిన పంచాయతీలు బయట అన్ని కూడా ఆడియన్స్కి. అందుకని ఆవిడని ఓటింగ్లో కూడా చాలా తక్కువ ఉంది ఆవిడకి ఓటింగ్. ఖచ్చితంగా ఈ వారం అయితే బయటకు వెళ్ళిపోతుందని అనిపిస్తుంది. బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు, సర్కిల్ అవుట్ గీసి అందులో టోపీ పెట్టి కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో బజర్ మోగ్గానే ఎవరైతే ఫస్ట్ వెళ్ళి ఆ టోపీ పట్టుకుంటారో వాళ్ళు ఒక పర్సన్కి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఇచ్చారు. అలాగా ఇమానియల్ చాలాసార్లు ఆ టోపీ పట్టుకొని తనకి నచ్చిన కంటెండర్స్కి ఇచ్చుకుంటూ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఫైనల్గా ఇమానియల్ అండ్ తనూజ ఉన్నారు. ఇమానియల్ ఫైనల్లీ బికేమ్ కెప్టెన్. సో తనూజ సడన్గా ఆడుతూ ఏంటంటే గేమ్ అయిపోయిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. వెంటనే డాక్టర్ రూమ్లోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ జరిగింది. బయట మాత్రం కళ్యాణ్ చాలా ఏడ్చాడు తనుజ కోసం. తనుజ ఎలాగైనా సరే రికవర్ అవ్వాలని చెప్పి. బట్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక అట్రాక్షన్ నుంచి ఏదో ఒక బాండ్ అయితే డెవలప్ అవుతుందని అనిపిస్తుంది. చాలా ఇన్నోసెన్స్గా అనిపిస్తుంది, చాలా సెన్సిటివ్ మ్యాటర్ లాగా అనిపిస్తుంది. కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇదే కనుక డెవలప్ అయితే కనుక. బయట తనుజ లైఫ్ వేరు, కళ్యాణ్ లైఫ్ వేరు, రెండు సెట్ అవ్వవు. బట్ ఓకే, ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి లవ్ చేసేవాళ్ళే కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. తనుజ పడుకున్నప్పుడు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు రికవర్ అయితే అని చెప్పాడు. రికవర్ అయిన తర్వాత తనుజకి కళ్యాణ్ ఏం చెప్తాడు అన్నది చూడాలి మనం. ఎలాంటి ఆ విషయం ఎలా అక్కడ దారి తీస్తుంది, ఏంటి ఎలాంటి గొడవలు తీసుకొస్తుంది అన్నది చూడాలి. బయట కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది సిచ్యువేషన్. బట్ ట్రోలర్స్ మాత్రం బాగా చేస్తున్నారు యూట్యూబ్లో, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్యామిలీస్ హర్ట్ అవుతాయి, అది అర్థం చేసుకోవాలి ట్రోలర్స్ కూడాను. ఓ వెన్నెలా తెలిసేదేలా అన్నట్టు అనిపించింది కళ్యాణ్ తనుజ దగ్గర కూర్చొని నైట్ తనకి మాట్లాడుతున్నప్పుడు. మనం చూసి ఉంటాం ప్రేమ దేశం సినిమాలో సాంగ్ ఉంటుంది అనమాట. హీరోయిన్ పడుకుంటే ఇద్దరు హీరోస్, ఒక హీరో పక్కకు వచ్చి హీరోయిన్తో ఒక పాట పాడతాడు అనమాట. హీరోయిన్ అడుగుతుందిలే పాట పాడమని చెప్పి, అప్పుడు ఆ సాంగ్ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ అనిపించింది మనకి కూడాను. బట్ చూద్దాం. సో ఇది గాయ్స్ ఈరోజు అప్డేట్. చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే నా వీడియోస్ ఎదుటి వాళ్ళ సజెషన్స్లోకి వెళ్తాయి. జై హింద్.